మీకు సంజన గారికి అసలు ఎందుకు పడకపోయేది? అసలు ఎక్కడ రీజన్? అసలు సంజన గారికి మీకు ఎక్కడ అసలు ఇద్దరికి అంటే పడకపోవడం అన్నది అంటే అక్కడ గేమ్ పరంగానే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి సంజనా సిస్టర్ వచ్చి టార్గెట్ నా మీద ఫస్ట్ నుంచి నామినేషన్ చేశారు. నామినేషన్స్ కానీ నా పర్సనల్ థింగ్స్ కొన్ని అవును, దాచేయడం కానివ్వండి, అవన్నీ కొంచెం నాకు పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మనం. నా పర్సనల్ థింగ్స్ కానివ్వండి, బనానా మెడికల్ దాచేయడం కానివ్వండి, అవన్నీ పర్సనల్గా వెళ్ళకూడదు. యాక్చువల్లీ మీరు ఫన్ చేయండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతాం. బట్ పర్సనల్ థింగ్ అయితే ఎవరికైనా కోపం వస్తుంది పాపం, అంతే తప్ప ఇంకా తర్వాత ఇంకేం లేదు పాపం. ప్లీజ్ సిస్టర్ ఇంకా పర్సనల్ థింగ్స్ మీదకి వెళ్ళదంటే తను కూడా ఇంకా నార్మల్ అయిపోయారు. కానీ ఒక వారం మీరు లేపారు, సంజన గారు 2-3 వారాలు లేపారు బిగ్ బాస్. ఎందుకంటే మీరు ఒక స్ప్రే తోని మొత్తం ఇవాళ జర్నీ మీద అంతా 14 వీక్స్ నడిచింది. ఆ స్ప్రే ఆ డబ్బా ఉందా ఇప్పుడు? మంది కదా అది తెచ్చుకొని మీ ఫ్రేమ్ చేసుకోండి. చాలా అమాయకంగా చూశారు తెలుసా, అది ఎంత ట్రోల్స్, ఎంత వైరల్, ఎంత సుమన్ శెట్టి అన్న ఇంత అమాయకు కూడా ఏందని ఇట్లా పుసుకొట్టడం. యాక్చువల్లీ ఎప్పుడు ఐడియా లేదు, దాన్ని జస్ట్ నార్మల్ చేయడంలోని అట్లాగా అమాయకంగా చేశారు. అంటే ఇప్పుడు ఆ వీడియో ఒకటే లేపింది, నేనేమి చేయలేదు. లేదు అంటే అక్కడ పడిపోయే టైంలో ఆ వీడియో మీకు లేపేసి మీరు కరెక్ట్ టైంలో మళ్ళీ హైప్ వచ్చేసారు. అంటే మీరు వెళ్ళిన 2 వీక్స్ సైలెంట్ గా ఉన్నారు. అంటే యాక్చువల్లీ పులి పడుకుంది, పులి అప్పుడే లేచి కూడా వచ్చినాయి. అబ్జర్వ్ అదే రోజు చూసే నేను అంటున్నాను, పడుకున్నారు, ఏమి ఆడట్లేదు, అది ఇది అన్నారు. చూస్తున్నాం, అబ్జర్వేషన్ చేస్తున్నాము ఎలాగుంటది ఏంటన్నది. తర్వాత ఇంకా పులి లేచింది. ఇంకో విషయం, దువ్వాడ మాధురి గారు డెమాన్ పవన్ మీద, రీతు గారి మీద అబ్బా మీ టార్చర్ భరించలేకపోతున్నామని చెప్పడం, అది నామినేషన్ వేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే చూసారా? ఎలా ఉండేది అసలు? అంటే సంజన గారు ఇచ్చారు. సంజన ఫస్ట్ దానికన్నా దువ్వాడ మాధురి గారు కూడా మాకంతా డిస్టర్బెన్స్ అవుతుంది, నైట్ మాట్లాడుతున్న వీళ్ళంతా అని కొంచెం టార్చర్ మాకని చెప్పడం జరిగింది. అసలు ఏంటిది అక్కడ? ఏం జరిగింది? యాక్చువల్లీ అప్పటికే మాకు టైం తెలియదండి, ఏ తెలీదు, ఏ రోజు అన్నది తెలియదు మాకు. లైట్లు ఆపితే పడుకోవాలి, సాంగ్ వేస్తే మార్నింగ్ అయింది లేచి డ్యాన్స్ వేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. మాకు ఎందుకంటే నిద్ర సరిపోయేది కాదు యాక్చువల్లీ. ఇంకా వాళ్ళ పాపం లేడీస్, వాళ్ళకి ఉంటుంది కదండి తొందరగా పడుకోవాలి ఇదని. అది నార్మల్గా మామూలుగా చెప్పింది అక్క, మాధురి అక్క, నాకు పడుకొని రా, లైట్లు ఆపారు, మళ్ళీ ఎప్పుడు లెగుస్తాము ఏంటో పడుకొని అని అన్నారు. అంతే తప్ప అంత ఆర్గ్యుమెంట్ ఏం లేదు. కానీ చాలా డెమోనైన్ రీతు మీద చాలా వరకు చెప్పుకోవడము, అంత సంజన గారు కూడా చెప్పడము, అలా చేయడము. ఎలా మీరు హౌస్ లో ఎలా తీసుకునేది అసలు మాటలు? అంటే నేను చాలా రీతుని కానివ్వండి, మన డెమాన్ పవన్ కానివ్వండి, నేను అడిగాను ఏంటి మీ ప్రాబ్లం అసలు ఏంటి అంటే, డే 1 జరిగిన టాపికే మళ్ళీ 13th వీక్లో అదే మాట్లాడేవారు, 14th వీక్లో ఏంటి ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని ఆపియొచ్చు కదా. ఎందుకంటే లేదన్నా నేను సైలెంట్గానే ఉంటున్నాను, డిమాండ్ అలాగా అంటున్నాడు అని రీతు అంటే నార్మల్, ఇట్స్ అ ఫన్ అంతే. జస్ట్ వాళ్ళు ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళు, అంతే తప్ప ఇంకా. కానీ సంజన గారికి మధ్యలో మిడ్ నైట్ ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ లో కావాలంటే మీకు సాక్రిఫైస్ చేయండి చేయరన్నారు కదా. అవును, ఇట్స్ మై విషయం. కానీ అక్కడ నచ్చారు, ఉన్నది చెప్పేశారు మా సుమన్ అన్న అని. అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. అది నిజంగా చెప్పారు. అదే ఒకటి నాకు మన బస్లోని శివాజీ అన్న ఒకటి అన్నారు, సుమన్ అన్న నువ్వు ప్లేన్కి వెళ్ళావు, ప్లేన్గా వచ్చావు, బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే చాలా వరకు అన్నీ తెలుసుకొని మా ఫిజికల్గా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలా గేమ్ ఆడాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగ గొడవలు పెట్టుకోవాలి అంటావు. నువ్వేమి అసలు నువ్వు చూడలేదు కూడా నాకు తెలిసి, ముందు సీజన్లో అన్ని చూడలేదు. కానీ ఇవేమీ ప్రిపేర్ కాకుండా నువ్వు నీలాగా, నేను శివజాన్తో కూడా 4 సినిమాలు చేశాను బయట, అన్నకు తెలుసు నేను ఎలాగుంటాను అన్నది. నువ్వు ఎలాగుంటావో బయట అలాగే అక్కడికి వెళ్ళావు, అది ఒకటే. ఆడియన్స్కి నువ్వు నచ్చావు, నీ మాట తీరు కానివ్వండి, నీ బిహేవియర్ కానివ్వండి, నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడి వరకు వచ్చావు అని శివజాన్ కూడా చాలా. కానీ చాలా వరకు సుమన్ శెట్టి అన్న టాప్ 5 వరకు ఉంటారని అనుకున్నా, కానీ 7 రావడం జరిగింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా 7 వరకే ఆగిపోతారు నా జర్నీ బిగ్ బాస్ లో అని? యాక్చువల్లీ 5 వారాలు ఉంటే చాలు నేను అనుకున్నాను. 5 అదే చెప్పాను కదా, అబ్బాయి కోరిక నేను ఉండాలి అనుకున్నా. తర్వాత ఆడే కొద్దీ ఉండాలి, టాప్ 5లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి అని తర్వాత ఇంట్రెస్ట్ పుట్టింది. గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కొత్తగా ఉంటాయి, ఎప్పుడు ఆడలేదు, ఎప్పుడు తెలియదు మనకి. రియాలిటీ షో
ఆడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ చిన్న బాధ అనిపించింది, టాప్ 5లో లేమే అని అనిపించింది. కానీ ఏదైనా మనం జనరల్గా ఓటింగ్ వైజ్ వెళ్ళిపోతాం, ఆడియన్సే డిసైడింగ్. అదే